హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా గుమ్మడికాయలు కడిగి కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, సాయంత్రం ఒక క్లాత్ పైన ఆరబోసేసుకోవాలి. ఆరబోసుకొని నైటు ఒక 2 గ్లాసుల పప్పు, ఒక గ్లాసు సగ్గుబియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొద్దున్నే ఈ పప్పు కడిగేసుకొని గ్రైండర్‌లో వేసుకోవాలి. మిక్సీ జార్‌లో ఒక పావు కేజీ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్‌లో సగ్గుబియ్యం కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 4 గిన్నెల ముక్కలకి ఒక గిన్నె మినప్పిండి వేసుకొని కొలత ప్రకారం అందులోనే పచ్చిమిర్చి పేస్టు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, సగ్గుబియ్యం పేస్టు, పసుపు, 4 స్పూన్లు సాల్ట్, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి మొత్తం అంతా కలుపుకొని వడియాల కింద పెట్టేసుకోవడమేనండి. ఆ వడియాలు సాయంత్రానికి అన్ని ప్లేట్‌ల్లో సర్దేసుకొని, తిరగేసుకొని 2 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత వేపుకోవడమే.